నాకు అనుకున్నంత సాటిస్ఫై లేదు. మీరు కూడా ఇంతేనా? అసలు లోపల ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం చెప్పటానికి. ఎస్, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి బెడ్రూమ్లో మీకు కూడా కుర్చీలేసి కూర్చోబెడతా. క్లియర్గా చూడండి, తప్పులేంటో మీకు తెలుస్తాయి. కర్మ కాదు, మీ అదృష్టం. ఇన్ని రోజులు మీరు ఫోన్లో చూశారు, ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అదే కదా మీరు కోరుకునేది. మీకు స్పెషల్ టాలెంట్ కూడా ఉందా మేడం? మనసులో అనుకుంది హెచ్డి క్వాలిటీతో చూపించేస్తున్నారు. నాకు ఉండే టాలెంట్స్ మీకు చూపిస్తే మీరు ఈ రోజుకి చాలు. మళ్ళీ 3 days తర్వాత కలుద్దాం. పైన వాడిని తీసుకెళ్ళండి. ఇప్పుడు రిలాక్స్. గ్యాప్ ఉంది కదా అని తాయిత్తులంటూ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వచ్చే అమావాస్యతో నా కోరిక తీర్చుకుంటా. వచ్చే అమావాస్య కల్లా మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ కామదయ్యం మిమ్మల్ని వదలదు. తన కోరికలు తీర్చుకొని తనతో పాటు మీ అందరిని తీసుకెళ్తుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలిపెట్టదు. తెలుసు మీకు? అరే నా పొట్లకాయ, మీ అందరి గురించి ఇంత చెప్పానంటే నా గెటప్ చూస్తే తెలుస్తలేదురా? మాంత్రికుండేరా. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. హీరోయిన్ ఫోటోలు బాత్రూంలో తీసుకుపోయి. అర్థమైందిరా, కరెక్ట్ గా గుర్తుపట్టావు. నేను మామూలు మాంత్రికుణ్ణి కాదు. కామ కోరికలతో పిశాచుల్లాగా తిరిగే ఆంటీ దెయ్యాలకి మొగుణ్ణి, మాంత్రికుణ్ణి. అంటే మీరు మాకు తగిలిన ఆంటీ మొగుడా? మీ ఆంటీకే కాదురా, కోరికలు తీరకుండా చనిపోయి కోరికలు తీర్చుకోవాలనుకునే ప్రతి ఆంటీకి నేనే మొగుణ్ణిరా. మీ ఆంటీ దెయ్యాన్ని ఏం చేయాలో నాకు తెలుసురా. నన్ను మీ ఆంటీ దెయ్యం దగ్గరికి తీసుకెళ్ళండి. దాన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తా. సార్ మీరు మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళండి రా, దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సార్ మాకు 3 రోజులు సెలవు ఇచ్చింది సార్, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి సార్. ఓకే, అయితే 3 రోజుల తర్వాతే కలుద్దాం.